హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రభు యేసునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి దేవుని వాక్యాన్ని మనం వినడానికి ఎంతో ఆసక్తితో ఎంతో ఆశతో మనం మరి టీవీ ముందుకు వచ్చాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ పనులను పక్కన పెట్టేసి ఈ వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించి మరి ఈ నూతన సంవత్సరంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రియులారా, మరి గత సంవత్సరం అంతా 2018 దేవుడు మనల్ని ఎంతో అద్భుతంగా నడిపించారు. ఆయన ఎన్నో మేలులతో మనల్ని దీవించారు. మరి దేవుడు ఎంతగానో మనల్ని కాపాడారు. సో ఆయన చేసిన మేలులను బట్టి మనం దేవుని స్తుతించాలి, ఎప్పుడు కూడా మర్చిపోవద్దు ప్రియులారా. మరి నూతన సంవత్సరం 2019 అప్పుడే మనం ఈ నెల చివరిలోకి వచ్చేస్తున్నాము. మరి ఈ నూతన సంవత్సరం ఆరంభమైన క్షణం నుంచి కూడా మరి దేవుని యొక్క మహాకృప మనందరి మీద ఉంది. ఇంకొక సంవత్సరాన్ని దేవుడు మనకు మరి ఒక బహుమానంగా ఇచ్చాడు. ఇంకొక రోజును దేవుడు మనకి ఇచ్చాడు. మనం చూసినట్లయితే మరి చాలామంది ఈ లోకంలో మరి నిన్న ఉన్న వాళ్ళు ఈరోజు లేరు ప్రియులారా. మరి వాళ్ళ సమయం అయిపోయింది. కానీ ఇంకా దేవుడు నిన్ను నన్ను ఈ లోకంలో ఉంచుతున్నాడంటే ఏదో ఒక ప్రణాళిక ఉంది దేవుడికి నీ పట్ల. మరి మనం బైబిల్లో చూసినట్లయితే ఆదికాండంలో 12వ అధ్యాయంలో 2వ వచనంలో ప్రియులారా, అబ్రహాముకు దేవుడు ఒక గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన అంటున్నాడు, అబ్రహాము, నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను, ఒక మహాజాతిగా నేను నిన్ను తీర్చిదిద్దుతాను. అంతేకాదు, నీ ద్వారా ఈ లోకంలో ఉన్న సమస్త జనులను, సమస్త దేశములను, అన్ని జాతుల వారిని నేను దీవిస్తాను. నిన్ను దీవించిన వారిని దీవిస్తాను, నిన్ను శపించిన వారిని శపిస్తానని దేవుడు గొప్ప వాగ్దానం ఇచ్చాడు ప్రియులారా. ఈ వాగ్దానము కేవలం అబ్రహాముకి మాత్రమే కాదండి, దేవుని నమ్మిన యేసు ప్రభువులో మరి రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి కూడా అబ్రహాము యొక్క ఆశీర్వాదాలు మరి సొంతం చేసుకుంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు 2 విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. నీవు ఆశీర్వదించబడాలి, అలాగే నీ ద్వారా అందరికీ ఆశీర్వాదం రావాలి. కేవలం నువ్వు మాత్రమే మరి భోజనం చేస్తే సరిపోదు, నీ ద్వారా ఎంతోమందికి ఆకలి తీరాలి. నీ దాహం తీరితేనే సరిపోదు, నీ ద్వారా ఎంతోమంది దాహము తీర్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిన్ను మాత్రమే మరి దీవించి నీకు మాత్రమే మరి అన్ని విషయాలలో ఆరోగ్యపరంగా కానీ ఆర్థికంగా కానీ మరి దీవెన అంటే అన్నీ కూడా సమస్తము కలిగి ఉండడం, ఏ లోటు లేకుండా ఉండడము, ఏ కొరత లేకుండా ఉండడమే దీవెన, ఆశీర్వాదం. మరి అబ్రహాముకు దేవుడు అన్నీ ఇచ్చాడు. లాస్ట్కి ఆయనకి సంతానం లేదు. మరి ఆ సంతానాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. ఎలా ఇచ్చాడండి? నేను ఆకాశ నక్షత్రాలాగా నేను ఈ సంతానాన్ని అభివృద్ధి పరుస్తానని చెప్పాడు. మరి అదేవిధంగా దేవుడు వాళ్ళ సంతానాన్ని ఆకాశ నక్షత్రాలాగా ఎన్నో లక్షల కోట్ల మందిని దేవుడు మరి దయచేశాడు ప్రియులారా. మరి ఈరోజు మనము ఈ వాక్యాన్ని మనం వింటున్నప్పుడు దేవుడు మనతో కూడా చెప్తున్నాడు, నేను నిన్ను దీవిస్తాను అని ప్రభు చెప్తున్నాడు. ఈరోజు మనం అనుకోవచ్చు, నేను అసలు ఒక ఆశీర్వాదం నా జీవితంలో నేను ఒక్క ఆశీర్వాదం కూడా చూడట్లేదే, నా కుటుంబంలో ఒక ఆశీర్వాదం లేదే, 2018 అంతా కూడా ఏ బ్లెస్సింగ్ లేకుండా అయిపోయింది. మరి ఎక్కడ ఉన్న సమస్యలు అక్కడే ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, అనారోగ్యం అలాగే ఉంది. మరి ఏంటి, నాకు ఎప్పుడు వస్తుంది ఆశీర్వాదం, నేను ఎంతో ప్రార్థన చేస్తున్నాను కదా అని మనం అనుకోవచ్చు ప్రియులారా. కానీ దేవుడు ఇచ్చిన వాగ్దానము తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు. అయితే ఆయన ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే కొన్ని మనం చేయాల్సింది ఉంది ప్రియులారా. ఎందుకంటే దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు, కానీ మనం చేసే పని మనం చేయాలి. మనం లూకాసు వార్తలో చూసినట్లయితే ఇక్కడ ఒక వ్యక్తిని చూస్తున్నాం ప్రియులారా. మరి పేతురు మరి ఆయనతో ఉన్నటువంటి ఆయన అన్న తమ్ములు కావచ్చు, ఇంకా స్నేహితులు కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళు చేపలు పట్టే వ్యాపారంలో ఉన్నారు. వాళ్ళ వృత్తి చేపలు పట్టుకోవడం. మరి బాగా ఈ చేపలు పట్టడంలో బాగా ఆరితేరి ఉన్నారు. వాళ్ళకి ఏ టైంలో చేపలు పట్టొచ్చు, ఏ టైంలో దొరుకుతాయి, ఇవన్నీ కూడా బాగా తెలుసు. అయితే పేతురు మరి ఆయన బృందం అంతా కూడా నైట్ అంతా కూడా చేపలు పట్టుకోవడానికి వెళ్ళారు. అన్నీ మరి గాలించారు, కానీ ఒక్క చేప కూడా వాళ్ళు పట్టుకోలేకపోయారు ప్రియులారా.
ఎందుకు ఎందుకు తన జీవితంలో ఈ ఓటమిని చూడాల్సి వచ్చింది? పేతురు జీవితంలో ఆయన అప్పటి వరకు కూడా తన వృత్తిని నమ్ముకున్నాడు, తన వ్యాపారాన్ని నమ్ముకున్నాడు, ఆయన సంపాదించే డబ్బుని మీద ఆధారపడ్డాడు. నాకేంటిలే, నాకు అన్నీ ఉన్నాయి, నాకు ఆస్తి ఉంది, నాకు సంపదలు ఉన్నాయి, లేకపోతే నాకు మంచిగా నేను టాలెంటెడ్, నాకు అన్నీ వచ్చు, నేను చేయగలను అనుకున్నాడు. కానీ ఆయన లైఫ్లో దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. సో దేవుడు ఆయనని తన ప్రణాళికలో తీసుకొని రావడానికి ఆయన జీవితంలో ఓటమిని కూడా ఆయన వాడుకుంటున్నాడు. చూడండి, ఒక గొప్ప ఆశీర్వాదం పొందే ముందు పేతురు తన జీవితంలో ఓటమిని చూశాడు. అంటే నైట్ అంతా కష్టపడ్డాడు, కానీ ఒక్క ఆశీర్వాదం, ఒక్క చేప కూడా పట్టుకోలేకపోయాడు. అంటే చాలా చింతిస్తున్నాడు. ఆ రోజు మనం చూసినట్లయితే ఉదయమే ఆయన వలలను బాగు చేస్తూ, ఆయన ఆలోచిస్తూ, చింతిస్తూ, మరి బాధపడుతూ ఉన్న సమయంలో యేసు ప్రభు ఆ సముద్ర తీరం దగ్గరికి వస్తున్నాడండి. యేసయ్య ఒక చోటికి వెళ్ళారు అంటే, ఒక ఇంటికి వెళ్ళారు అంటే, ఆయన ఎంతో మరి ఆయన ప్రణాళికలో లేకుండా, ఆయన చిత్తం లేకుండా ఆయన వెళ్ళరు. తండ్రి చిత్తానుసారంగా యేసు ప్రభు వెళ్తున్నాడు. అయితే పేతురు చాలా ముఖ్యమైన వ్యక్తి యేసు ప్రభుకి. శిష్యులు, ఆయన ఎన్నుకునే శిష్యులలో మొట్టమొదటి వాడు నాయకుడు పేతురు. సో పేతుర్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే మరి యేసు ప్రభువే పేతురు దగ్గరికి వెళ్తున్నాడు. పేతురు యేసు ప్రభు దగ్గరికి రాలేదండి, యేసు ప్రభు వెళ్తున్నాడు, ఆయన దగ్గరికి వెళ్తున్నాడు. అక్కడ మనం చూసినట్లయితే యేసయ్య చుట్టూ చాలామంది జనం ఉన్నారు. వాళ్ళు వాక్యాన్ని వినడానికి యేసయ్య దగ్గరికి వాళ్ళు తండోపతండాలుగా వాళ్ళు వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, మనం యేసయ్య దగ్గరికి రావాలి. ఎందుకు అంటే మనం ఆయన మాటలు వినాలి, ఆయన వాక్యాన్ని వినాలి. ఎందుకంటే ఆయన వాక్యంలో జీవం ఉంది, ఆయన వాక్యంలో శక్తి ఉంది, ఆయన వాక్యం ద్వారా మనకి స్వస్థత కలుగుతుంది, ఆయన వాక్యం ద్వారా లేనిది కూడా సృష్టించబడుతుంది, ఆయన వాక్యం మనకు అన్నిటినీ సమకూరుస్తుంది, ఆయన వాక్యం మన జీవితాన్ని మారుస్తుంది, ఎంతోమంది పాపాత్ముల్ని మారుస్తుంది, మన మనస్సుని మారుస్తుంది, మన మనస్తత్వాన్ని మారుస్తుంది, మనలో ఉన్న చెడుని తీసేస్తుంది, మనలో ఉన్న చీకటిని తీసేస్తుంది. అంత గొప్ప శక్తి ఉంది ప్రియులారా దేవుని వాక్యానికి. మరి యేసు ప్రభు వచ్చి ఆయన పేతురు యొక్క పడవలో ఆయన కూర్చున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించాల్సిన విషయము, పేతురు ఆయన నైట్ అంతా ఆయన చేపలు పట్టుకోవడానికి ట్రై చేశాడు, కానీ దొరకలేదు. మరి ఉదయం ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్న సమయంలో యేసుప్రభు వచ్చి ఆ పడవలో కూర్చుంటున్నారు. మరి ఆ సమయంలో లేదండి, నాకు చాలా పనులు ఉన్నాయి, నేను ఇంటికి పోవాలి, ఆల్రెడీ చాలా డిసప్పాయింట్లో ఉన్నాడు, చాలా నిరాశతో ఉన్నాడు. మరి ఇంకా ఈయన వచ్చి ఈయన పడవలో కూర్చొని వాక్యం చెప్పడం స్టార్ట్ చేస్తే ఎంతసేపు చెప్తాడో తెలియదు, మళ్ళీ ఇంకా లేట్ అయిపోతుంది అని అనుకొని పేతురు ఒకవేళ ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ అక్కడ యేసు ప్రభుని తన పడవలోకి ఆహ్వానించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, మనము కూడా మన గృహంలోకి, మన ఇంటిలోకి, మన హృదయంలోకి యేసు ప్రభుని ఆహ్వానించాలి. నీ జీవితంలో నువ్వు అన్ని ప్రయత్నాలు చేశావు, కానీ ఓడిపోయావు. కానీ యేసే వస్తున్నాడు నీ దగ్గరికి, నీ ఇంట్లోకి ఆయన వస్తున్నాడు, నీ జీవితంలోకి ఆయన వస్తున్నాడు. ఒక్క అవకాశం ఆయనకి ఇవ్వు, ఒక్క ఛాన్స్ యేసు ప్రభుకి ఇవ్వు. ఆయనకి చోటిస్తే, నీ హృదయంలో యేసు ప్రభుకి చోటిస్తే, నీ బిజినెస్లో యేసు ప్రభుకి చోటిస్తే, నీ యొక్క మరి ఆఫీస్లో యేసయ్యకి చోటిస్తే, ప్రియులారా మీ గృహంలో యేసయ్యకి చోటిస్తే ఏం జరుగుతుందంటే ఆ పరిస్థితిని దేవుడు మార్చేస్తాడు. నీ గృహాన్ని ఆయన మార్చేస్తాడు, నీ బిజినెస్ని మార్చేస్తాడు, నీ చదువుని మార్చేస్తాడు. ఏదైతే నువ్వు చేయలేకపోతున్నావో ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నీకు శక్తినిస్తాడు, ఆయన నీకు జ్ఞానం అనుగ్రహిస్తాడు. సరే, పేతురు మరి యేసయ్యను ఆహ్వానించాడు. యేసయ్య కూర్చొని ఏం చేశాడండి, కొంచెం పడవని కొద్దిగా లోపలికి తోయమని చెప్పి ఆయన కూర్చొని అందరికీ ఆ సముద్ర తీరంన అందరు కూర్చున్నారు. వాళ్ళందరికీ ఏం చేస్తున్నాడు, వాక్యం చెప్తా ఉన్నాడు. మనం చూస్తూ ఉంటాం కదండి, బీచ్ దగ్గరికి వెళ్తుంటాం, అక్కడ కొన్ని పడవలు ఉంటాయి. ఆ పడవలో యేసయ్య కూర్చున్నాడు మంచిగా. మరి దాని సముద్ర తీరాన చక్కగా ఇసుక ఉంటుంది, అంత హైట్లో ఉంటుంది. అందరు కూడా అక్కడ కూర్చున్నారు. వేల మంది జనం వచ్చేసారు, ఎంతో విశాలమైన స్థలము. మరి యేసయ్య వాక్యం బోధిస్తూ ఉన్నాడు. అప్పుడు పేతురు ఏం చేసి ఉంటాడు, ఆయన కూడా కూర్చొని వాక్యం వింటా ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చూడండి, అక్కడ ఎవరెవరు వాక్యం వింటున్నారు, యేసయ్య వాక్యం బోధిస్తున్నాడు, ఆయనతో ఉన్నటువంటి ఆయనను వెంబడించే ప్రజలు, అక్కడ జన సమూహం ఉన్నారు, వాళ్ళందరూ వింటున్నారు. పేతురుతో పాటు ఆంద్రేయ, మరి ఇంకా యోహాను, వీళ్ళందరూ కూడా మరి వాక్యం వింటా ఉన్నారు. పడవ కూడా వాక్యం వింటా ఉంది. ఆ సముద్రం నీరు, గాలి
వాతావరణము, ఆ ప్రాంగణం అంతా కూడా దేవుని వాక్యంతో నింపబడతా ఉంది. దేవుని మాటలు విడుదలవుతా ఉన్నాయి ప్రియులారా. చూడండి, ఆది యందు దేవుడు ఒక మాట పలికాడు, వెలుగు కలుగును గాక. మరి ఆ మాట, జీవము గల మాట దేవుని నోట్లో నుండి వచ్చినప్పుడు ఏమైంది ప్రియులారా? వెలుగు అక్కడ ప్రత్యక్షమైంది. తర్వాత అన్నీ కూడా కలుగును గాక అన్నాడు. పక్షులు, మరి జంతువులు, ఆకాశము, భూమి, నేల, సముద్రం, ఇవన్నీ కూడా మాటతోటే సృష్టించబడ్డాయి. అదే మాట ఇప్పుడు శరీరధారిగా వచ్చిన యేసు ప్రభు మరి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నోటిలో నుండి ఒక్కొక్క మాట జీవ ఊటగా మరి బయటికి వస్తూ ఉన్నప్పుడు ఆ మాటల్లో ఎంతో జీవం ఉంది ప్రియులారా. అది వింటా ఉంటే మనసుకి ఎంతో హాయిగా ఉంది, ఎంతో సంతోషంగా ఉంది. వాళ్ళ బాధలన్నీ మర్చిపోతున్నారు ప్రజలు. వాళ్ళు వింటూ ఉంటే వాళ్ళకి మరి స్వస్థత కలుగుతూ ఉంది. నడవలేని వాళ్ళు నడుస్తున్నారు, చూడలేని వాళ్ళు చూస్తున్నారు. మరి ఎంతో మరి శరీరంలో ఉన్నటువంటి రోగాలు పోతున్నాయి, మనసులో ఉన్న రోగాలు పోతున్నాయి, హృదయంలో ఉన్నటువంటి రోగాలు, మరి ఒంటరితనము, ఇవన్నీ కూడా మరి అందరిలో స్వస్థత కలుగుతూ ఉంది. మరి వాక్యం చెప్తుంది ప్రియులారా, రోమాపత్రికలో 10-17 వచనంలో, వినుట వలన విశ్వాసం కలుగును. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, వినుట వలన, ఏం వినుట వలన? యేసు ప్రభు యొక్క వాక్యము, క్రీస్తు యొక్క వాక్యము వినుట వలన మనకేం కలుగుతుందంట? విశ్వాసం కలుగుతుందంట. యేసయ్య మన జీవితంలో ఒక అద్భుతం చేయాలంటే ప్రియులారా, మొట్టమొదట మనకు కావాల్సింది విశ్వాసం. సో ఈ విశ్వాసం లేకుండా ఆయన ఏమీ చేయలేడు. విశ్వాసం ఎలా వస్తుంది మనకి అంటే, మనం దేవుని వాక్యాన్ని వినాలి. ఇప్పుడు టీవీ ద్వారా మీరు వింటున్నారు, మరి సీడీల ద్వారా వాక్యం వింటున్నారు, లేదా మీరు చర్చికి వెళ్ళి వాక్యం వింటున్నారు, ఏమో మీటింగ్స్లలో వెళ్ళి వాక్యం వింటున్నారు. వినాలి, మనం ప్రతిరోజు కూడా వాక్యం వినాలి. మనం వారానికి ఒకసారి అన్నం తింటామా? లేదు కదా, రోజు తింటాం. రోజు కూడా ఎన్నిసార్లు తింటాం? 3 సార్లు 4 సార్లు తింటాం. మనకి ప్రతి సమయానికి ఆహారం తీసుకుంటున్నాం, మన శరీరాన్ని పోషిస్తున్నాం. దివ్యవాక్కు కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. తిరిగి దేవుని వాక్యాన్ని ఆలకిస్తాం. శరీరానికి బలం ఇచ్చేది ఈ లోకపరమైన ఆహారం అయితే, మరి ఆత్మకు మనకు ఏ విధంగా బలం వస్తుంది? దేవుని వాక్యం అనే ఆహారం మనము పెట్టాలి ప్రియులారా. ప్రతిరోజు వాక్యం వినాలి. మీకు చదువు వచ్చిన వాళ్ళు ప్రతిరోజు వాక్యం చదువుకోండి, లేదా చదువు రాని వాళ్ళు మీరు ఈ టీవీ ద్వారా వినండి. మరి ఎన్నో మరి దేవుని వాక్యాన్ని బోధించే మరి ఛానల్స్ ఉన్నాయి, మరి అలాగే సీడీ ప్లేయర్స్ ఉన్నాయి. యూట్యూబ్లో మనం ఇప్పుడు ఎన్నో రకాలుగా అన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి ప్రియులారా. ఏది వినాలన్నా, ఏది చూడాలన్నా మన క్షణాల్లో మనం చూడొచ్చు. అలాంటి ఒక అద్భుతమైన సమయంలో ఉన్నాం. ఎందుకు? మనం దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి వీటన్నిటిని మనం వాడుకోవాలి ప్రియులారా. ఈ లోకంలో ఈ లోక సంబంధమైనటువంటి వాటిలో మనం మునిగిపోకుండా దేవుని మాటలు, దేవుని వాక్యాన్ని వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. మరి ఇక్కడ వాక్యాన్ని వింటూ యేసుప్రభు చెప్తూ ఉన్నప్పుడు, వాళ్ళందరూ వాక్యం వింటూ ఉన్నప్పుడు వాళ్ళకి ఏం కలిగింది? విశ్వాసం కలిగింది. పేతురులో కూడా విశ్వాసం కలిగిందండి. అరే, యేసుప్రభు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు, ఆయన మాటలు ఎంత మధురంగా ఉన్నాయి, ఆయన మాటలు జుంటి తేనె ధారల కంటే తీయనైన మాటలంట. మరి ఎంత బాగా ఉన్నాయి, ఎంత ధైర్యాన్ని ఇస్తున్నాయి. అవును, నేను ఓడిపోయిన వాడిని కాదు, నేను గెలుస్తాను, నాకు దేవుడు తోడుగా ఉన్నాడు. మరి ఇలాంటి మాటలన్నీ కూడా పేతురు వింటూ ఉన్నప్పుడు యేసు ప్రభు పేతురుతో చెప్తున్నాడు, పేతురు, ఈ పడవని ఇంకొంచెం లోపలికి తీసుకెళ్ళి నీ వలను కుడివైపున వేయమన్నాడు. మరి పేతురు చూడండి, యేసు ప్రభు చెప్పినట్టే చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు చాలామంది ఏదన్నా చెప్తే ఎందుకు అని అడుగుతారు, ఎలా అని అడుగుతారు. ఇది డాక్టర్ ఇది నీకు ఇలా స్వస్థత అవుతుంది, నువ్వు ప్రార్థన చేసుకో అంటే డాక్టర్ చెప్పాడు ఇది బాగా కాదని చెప్పాడు, ఇది స్వస్థత కలగదు అని చెప్పాడు, లేకపోతే ఎలా జరుగుద్ది అంటారు. అన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటాం ప్రియులారా. కానీ ఇక్కడ పేతురు ప్రశ్నించడం లేదు, దేవుని చెప్పినది ఆయన విధేయిస్తున్నాడు, వింటున్నాడు. వెంటనే ఇంకా పడవని లోతుకు తీసుకెళ్తున్నాడు. ప్రియులారా,
ఈ సంవత్సరంలో మనం కూడా మన జీవితాన్ని లోతుకు తీసుకెళ్ళాలి. మన ప్రార్థన జీవితాన్ని మన లోతుకు తీసుకెళ్ళాలి. వాక్యం ధ్యానించడంలో కూడా మనం లోతుకు వెళ్ళాలి. పైన ఇప్పుడు చేపలు పట్టుకోవాలంటే ఒడ్డులో ఉంటే చేపలు దొరుకుతాయా? దొరకవు. మనం ఏం చేయాలి? లోపలికి వెళ్ళాలి. అంటే మన జీవితంలో కూడా ఆశీర్వాదాలు మరి పరలోకం నుండి మనం పొందుకోవాలంటే మనం దేవునితో ఉన్న సంబంధం పెరగాలి, దేవుడితో గడిపే సమయం పెరగాలి, దేవుణ్ణి ఇంకా మనం ప్రేమించాలి, ఇంకా మన వాక్యంలో మరి ఇంకా వాక్యం చదవాలి, వాక్యం చదివే సమయము పెరగాలి. అన్నీ కూడా పెంచుకుంటూ పోవాలి ప్రియులారా. ఏదో 5-10 నిమిషాలు ప్రార్థన చేసుకొని ఏదో ఒక చిన్న పూజకి వెళ్ళేసి వచ్చేసి అయిపోయిందిలే, నేను మాస్కి వెళ్ళాను, ఇంకా నేను చాలా అలసిపోయాను అని మనం అక్కడే ఆగిపోయామంటే ప్రియులారా, మన జీవితంలో అద్భుతాలు జరగవు. మనం ప్రతిరోజు కూడా దేవునితో 1 గంట 2 గంటలు 3 గంటలు ఎంత సమయం నీకు వీలైతే అంత సమయం నువ్వు టీవీ ముందు ఫ్రెండ్స్తో వాళ్ళతో వీళ్ళతో గడిపే సమయానికంటే, ఫోన్లో గడిపే సమయానికంటే నువ్వు దేవునితో ఎక్కువ సమయం గడిపితే నువ్వు లోతుగా వెళ్తావు. నీ విశ్వాసంలో నువ్వు లోతుగా వెళ్తావు. నువ్వు చాలా ఆశీర్వాదాలు పొందుకోవడానికి నువ్వు దగ్గరగా ఉంటావు ప్రియులారా. మరి పేతురు చూడండి ఎంతో చక్కగా మరి దేవుడు మాట విన్నాడు. లోతుకు తీసుకెళ్ళు పేతురు, నీ పడవను లోతుకు నడిపించు అంటే ఆయన లోపలికి లోతుకు తీసుకెళ్ళాడు. అప్పుడు యేసయ్య చెప్తున్నాడు, నీ వలను కుడివైపున వేయుమన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యేసయ్య వెంటనే ఆయన అద్భుతం చేయలేదు. రాగానే పడవలో కూర్చొని ఓకే పేతురు ఈరోజు నీకు చేపలు వస్తాయి, నీకు ఫుల్గా చేపలు వల నిండా చేపలు పడతాయి, వెళ్ళు కుడివైపున వల వేయి అని చెప్పలేదు. ఫస్ట్ ఆయన వాక్యం బోధించాడు. హల్లెలూయా. చూడండి, చాలామంది నాకు చర్చికి వెళ్ళగానే అద్భుతం జరిగిపోవాలి, ఈరోజు ప్రార్థనకి వెళ్ళగానే పూజకి వెళ్ళగానే అద్భుతం జరగాలి, ఈరోజు టీవీ వాక్యం చూడగానే నాకు అద్భుతం వెంటనే ఇప్పుడే జరగాలి అంటారు. వెంటనే ఇప్పుడే జరగాలి అంటే ప్రియులారా, మరి దేవుని యొక్క వాక్యం ఫస్ట్ మన మనసులో నాటబడాలి. దేవుని వాక్యం విత్తనం, వాక్యం అనేది విత్తనంతో దేవుడు పోలుస్తున్నాడు. ఆ విత్తనం నాటినప్పుడే అది మొలిచి అది పెద్దగా దాని నుండి ఫలాలు వస్తాయి. మన విత్తనం లేకుండా పంట కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఆశీర్వాదం అనే విత్తనం నాటాలి, దేవుని వాక్యం అనే విత్తనం నాటాలి, విశ్వాసం అనే విత్తనం నాటాలి. వాక్యము మన హృదయంలో ఫస్ట్ నాటబడాలి ప్రియులారా. కాబట్టి దేవుని వాక్యం బోధించిన తర్వాత, వాళ్ళకి విశ్వాసం వచ్చిన తర్వాత అప్పుడు యేసయ్య అద్భుతం చేయడానికి ఆయన ముందుకెళ్తున్నాడు. హల్లెలూయా. అందుకోసమే మనం ఎక్కడ ప్రేయర్ సర్వీస్లో చూసినా కూడా మరి ముందు వాక్యం అక్కడ ప్రకటించబడుతుంది, స్తుతి ఆరాధన జరుగుతుంది, దేవుని స్తుతించాలి మనం మొట్టమొదటిగా. దాని తర్వాత వాక్య పరిచర్య ఉంటుంది, దాని తర్వాత స్వస్థతలు మరి స్వస్థత ప్రార్థన జరిపిస్తూ ఉంటారు ప్రియులారా. మరి యేసు ప్రభువు ఆయన ఇదే పద్ధతిని ఆయన పాటిస్తున్నాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు వాక్యము, దేవుని వాక్యం వారి మనసులో శుద్ధి చేసినప్పుడు, విశ్వాసం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి. నీ జీవితంలో ఇంతవరకు జరగని కార్యాలు జరుగుతాయి. 2018లో జరగని కార్యాలు 2019లో జరుగుతాయి. ఎలా జరుగుతాయి అంటే నువ్వు వాక్యం చదవాలి. ఈ రోజు నుంచి వాక్యం చదవటం ప్రారంభించండి. మరి పేతురు అంటున్నాడు, ప్రభువా మరి నువ్వు బాగానే చెప్తున్నావు కానీ కుడివైపు ఏమంటున్నావు? నేను రాత్రంతా కుడివైపు వేసాను, ఎడం వైపు వేసాను, ముందేసాను, వెనకేసాను, మొత్తం ఈ సముద్రం అంతా గాలిచ్చాను, ఒక్క చేప కూడా నాకు దొరకలేదు. రాత్రి చేపలు దొరికే టైంలోనే చేపలు దొరకలేదు. అసలు ఇప్పుడు పగలు చేపలు పట్టడానికి ఎవరు వెళ్ళరు. ఈ ఉదయకాలంలో చేపలు పట్టినా కూడా దొరకవు. అలాంటిది ఈరోజు ఇప్పుడు ఉదయకాలం ఏమంటున్నావా? మామూలుగా అయితే దొరకవు, కానీ నీ మాట చొప్పున నేను వేస్తాను. హల్లెలూయా. ఇక్కడ పేతురు, ప్రభా నేను నైట్ అంతా నేను కష్టపడ్డాను, రాత్రంతా వేశాను, అన్ని చోట్ల వేశాను, ఈ సముద్రం అంతా గాలించాను, ఒక్క చేప కూడా దొరకలేదు, వల వేయడం వేస్ట్, నేను వేయను అని చెప్పట్లేదు. రాత్రి జరిగింది చెప్తున్నాడు. రాత్రి దొరకలేదు ప్రభా, కరెక్టే, కానీ ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదా, నీ మాటలో జీవం ఉంది, నీ మాటలో శక్తి ఉంది, నేను నిన్ను నమ్ముతున్నాను, నీ మాటను నమ్ముతున్నాను, నువ్వు మామూలు వ్యక్తి కాదు, నువ్వు దైవ కుమారుడు అని నేను నమ్ముతున్నాను, కాబట్టి నీ మాట చొప్పున నేను వల వేస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. మరియ తల్లి కూడా ఏమన్నారండి? నేను ప్రభువు దాసురాలను, దేవుని యొక్క మాట చొప్పున, ప్రభు మాట చొప్పున నాకు జరుగునుగాక. బైబిల్లో ఎవరైతే దేవుని మాటను అంగీకరించి ఆయన మాటను వాళ్ళు
విశ్వసించి ఆ మాట ప్రకారం వాళ్ళు అడుగు వేశారో, వాళ్ళ జీవితాన్ని నడిపించారో, వాళ్ళ జీవితంలో చాలా అద్భుతాలు జరిగాయి. మరి ఎప్పుడు ఊహించని కార్యాలు జరిగాయి. మరి ఇది జరగదు, ఇది ఇంపాసిబుల్, ఇది అసాధ్యము అనుకున్న కార్యాలు కూడా అక్కడ జరిగాయి. ఎందుకు అంటే దేవుని వాక్యంలో ఉన్నటువంటి శక్తి ప్రియులారా. మరి పేతురు చూడండి, దేవా నేను నా శక్తితోని నా బలంతో నేను నైట్ అంతా కష్టపడ్డాను, కానీ నాకు ఒక్క చేప కూడా దొరకలేదు, కానీ ఇప్పుడు నీ మాట చొప్పున నేను వేస్తాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు వరకు నువ్వు ఏది కూడా పొందుకోలేదా? ఉద్యోగం పొందుకోలేదా? ఇంతవరకు నీ బిడ్డ పెళ్ళి కాలేదా? లేకపోతే నీ వివాహం జరగలేదా? ఇంతవరకు మరి నువ్వు చదువులో ఫెయిల్ అయిపోతూ ఉన్నావా? ఇంతవరకు మరి నీ జీవితంలో ఎప్పుడు అనారోగ్యంతోనే బాధపడుతూ ఉన్నావా? ఎప్పుడు నేను ఈ పేదరికం నుంచి బయటకు వస్తాను, అప్పుల్లో నేను కూరుకుపోతున్నాను, ఈ అప్పుల్లో నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను. ఇలాంటి సమస్యలు మన జీవితంలో, అనుదిన జీవితంలో ప్రియులారా, ఒక్కొక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది. కొంతమంది మరి కొన్ని వ్యసనాల నుంచి బయటికి రాలేకపోతున్నారు. మరి ఎంతో ప్రయత్నం చేస్తున్నాను కానీ నేను బయటికి రాలేకపోతున్నాను. ఈ త్రాగుడు నుంచి బయటికి రాలేకపోతున్నాను. ఈ సిగరెట్ల నుంచి, ఈ యొక్క వ్యర్థ పదార్థాలు తినడము, మరి ఈ యొక్క వ్యభిచారాలు, మరి అక్రమ సంబంధాలు, ఈ టీవీలు, సినిమాలు, మరి ఇంటర్నెట్, వీటన్నిటికీ నేను చాలా ఎడిక్ట్ అయిపోతున్నాను. వీటిలో నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను. ప్రియులారా చూడండి, చాలామంది ఏమనుకుంటారంటే తాగుబోతులు కానీ, లేకపోతే ఏదైనా చెడు అలవాట్లు ఉన్నవాళ్ళు, నేను ఎట్లాగో చెడ్డవాడిని కదా, అంతే, ఇంకా నేను మారలేను, నేను మారను, ఇంతే అని అందులోనే కంటిన్యూ అయిపోతుంటారు. మరి కమ్యూనియన్ దగ్గరకు వచ్చేసరికి కూడా దేవుని శరీరాన్ని తీసుకోవడానికి వెనక్కి వెళ్ళిపోతే, నేను పాపిని కదా, నేను ఇంకా మారలేదు కదా, అన్నీ చేస్తున్నాను కదా, కాబట్టి నేను దాన్ని తీసుకోవడానికి అర్హత లేదు అని వెళ్ళిపోతారు. ప్రియులారా, మనం అపవిత్రులమే. మన ఎవ్వరు కూడా ఈ లోకంలో పరిశుద్ధులు లేరు. అందరూ పాపం చేస్తున్న వాళ్ళే, అందరూ మరి దేవుని మహిమను కోల్పోయిన వాళ్ళే. అయితే మనం ఇప్పుడు చూడండి, ఇప్పుడు సి విటమిన్ మనకు తక్కువ ఉంది అనుకోండి, మనం ఏం చేయాలి? సి విటమిన్ మనము తీసుకోవాలి. ఎందులో ఉంటుంది? ఫ్రూట్స్లో ఉంటుందా, ఇంకా దేంట్లో అన్నా ఉంటుంది? ఏ పదార్థంలో సి విటమిన్ ఉంటుందో అది మనం తీసుకోవాలి. అప్పుడు మనకు సి విటమిన్ వస్తుంది. అలాగే ఇప్పుడు మనకు పరిశుద్ధత లేదు. మనకు పరిశుద్ధత ఎక్కడి నుంచి వస్తుంది? మనలో నుండి మనకు రాదు కదా, దేవుడి నుండి మనకు పరిశుద్ధత వస్తుంది. దేవుడు పరిశుద్ధుడు. ఆయన మన లోపలికి వచ్చినప్పుడు మనం పరిశుద్ధంగా మార్చబడతాం. కాబట్టి ప్రియులారా, మీలో ఏదైనా పాపం ఉన్నా మీరు దేవుని సన్నిధికి వచ్చి, ప్రభా ఇదిగో నేను ఈ పాపం చేశాను, నన్ను క్షమించు, మన్నించు, నన్ను పరిశుద్ధపరచు, ఇంకోసారి చేయకుండా ఉండడానికి నాకు శక్తినివ్వు అని చెప్పి మీరు ప్రార్థన చేసినప్పుడు, ఆ కమ్యూనియన్ తీసుకున్నప్పుడు, ఆ వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యం చదువుతూనే ఉండండి కంటిన్యూగా. మీకు స్వస్థత కలుగుతుంది. మీలో నా చెడు అలవాట్లన్నీ కూడా వెళ్ళిపోతాయి. మరి ఎప్పుడైతే పేతురు దేవుని మాటను ఆలకించి కుడివైపున వల వేశాడో ప్రియులారా, వల నిండా చేపలు వచ్చాయి. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ విధంగా మరి చేపలు వచ్చిన తర్వాత ఆ పడవ నిండా నింపేశారు. పక్కన ఉన్న వాళ్ళ పడవలో కూడా నింపేశారు. మరి తన పడవ మాత్రమే కాదు, తన పక్కన ఉన్న వాళ్ళ పడవ కూడా ఆయన నింపడం జరిగింది. మరి చాలా పేతురు భయపడ్డాడు. యేసయ్య పాదాలను పట్టుకొని, ప్రభా నేను పాపాత్ముణ్ణి, నన్ను వదిలి వెళ్ళిపో అని తన పాపాలన్నిటి కోసం ఆయన పశ్చాత్తాపపడ్డాడు. అయితే యేసుప్రభు అన్నాడు, నువ్వు భయపడొద్దు. ఈ రోజు వరకు నువ్వు ఈ లోక సంబంధమైన మరి చేపలు, ఆశీర్వాదాలు, ఇవి అవి వీటి కోసం నువ్వు చింతిస్తూ ఉన్నావు కదా, వీటి కోసం నువ్వు ప్రయాసపడుతున్నావు. కానీ పేతురు, నీ కోసం నేను గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాను. నీవు ఇప్పటి నుంచి మనుషులను పట్టే జాలరిగా మారుతావు. ఇప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నువ్వు ఎంతోమందికి, మనుషులకు దీవెనగా, ఆశీర్వాదంగా నువ్వు మారుతావు. రక్షణనివ్వడానికి నేను వాడుకుంటాను. ఎంతోమందిని స్వస్థపరచడానికి వాడుకుంటాను. ఎంతోమందిని చచ్చిపోయిన వాళ్ళని లేపడానికి నేను వాడుకుంటాను. నేను ఈ రోజు నుంచి దీవిస్తున్నాను. నువ్వు పరిశుద్ధుడవు, నేను నీలోనికి వస్తున్నానని పేతురుతో మాట్లాడి యేసుప్రభు పేతురు జీవితాన్ని మార్చేశాడు. ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు మనం కూడా యేసయ్యను మన జీవితంలోకి ఆహ్వానిస్తాం. మన ఎండిపోయిన జీవితం, ఖాళీగా ఉన్న జీవితంలో యేసయ్య వచ్చినప్పుడు, ఆయన మాట ప్రకారం మనం ముందడుగు వేసినప్పుడు తప్పకుండా మన కుటుంబాలు కూడా నిండుగా ఆశీర్వదించబడతాయి. 2019 మనం పూర్తి ఆశీర్వాదాలు, సమృద్ధి అయిన ఆశీర్వాదాలు పొందుకుంటాము. దేవుని యొక్క శక్తిని మనం పొందుకోవడం మాత్రమే కాదు, మన ద్వారా ఎంతో మందిని మనం దేవుని ఆశీర్వాదాలు పొందుకునేలాగా దేవుడు మనల్ని వాడుకోబోతున్నాడు. అందరు చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని, మహాగణుడా, పరిశుద్ధుడా,
మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయనా, ఈరోజు ఈ వాక్యాన్ని మాకు అందించినందుకు వందనాలు. అవును ప్రభా, ఎండిన స్థితిలో, ఖాళీగా ఉన్న స్థితిలో మేము మారిపోయినాం, ఓటమి పాలై ఉన్నాము తండ్రి. కానీ నీ వాక్యము అయా విజయాన్ని ఇస్తుంది, నీ వాక్యము స్వస్థతనిస్తుంది, నీ వాక్యము అయా మా జీవితాన్ని మార్చేస్తుంది, మాలో ఉన్న ప్రతి బలహీనతను తొలగిస్తుంది నాయన. అయా ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క పాపము తొలగించబడను గాక, ప్రతి బలహీనత తొలగించబడను గాక, ప్రతి ఒక్క నిరాశ నిస్పృహలు తొలగించబడను గాక నాయన. అయా ప్రతి ఒక్కరు దీవించబడను గాక, నిండుగా ఆశీర్వదించబడను గాక. నువ్వు చెప్పినట్లుగా అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం, అయా నువ్వు మమ్మల్ని దీవిస్తానన్నావు, అందరికీ మమ్మల్ని దీవెనగా మారుస్తానన్నావు. దేవా, మా అందరినీ దీవెనగా మార్చండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డల్ని, దీర్ఘకాల వ్యాధులు, నొప్పులు ప్రభా యేసు నామములో వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. స్వస్థత కలుగును గాక, ఆర్థిక సమస్యలు తొలగిపోవును గాక, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వచ్చును గాక, వివాహం జరగని వారికి వివాహం జరుగును గాక, సంతానం లేని వారికి సంతానం కలుగును గాక అని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో దేవా, ఈ కుటుంబాలలో నీ శాంతి సమాధానం నింపబడును గాక. ఈ 2019 అంతా కూడా తండ్రి నీ యొక్క సమృద్ధి జీవముతో నడిపించమని, ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.